సదాకాలం ఎల్లప్పుడూ పొగడబడుచున్న మా కృపగల దేవా, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను యేసయ్య. ప్రవ్వా, ఈ యొక్క దినాన యేసయ్య, ప్రవ్వా, నీవు మా కొరకు ఎవరు చేయనటువంటి గొప్ప యాగాన్ని చేసిన దినాన్ని మేము తండ్రి జ్ఞాపకము తెచ్చుకొని, ప్రవ్వా, నీవు మాకు దయచేసిన గొప్ప రక్షణ విషయమై సంతోషిస్తూ, ప్రవ్వా, దీని కొరకై తండ్రి నాయన ఈ రోజును మేము ఏర్పాటు చేసుకొని నిన్ను స్తుతించుటకు తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానించుటకు నీవు దయచేసినటువంటి సహాయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రవ్వా, ముఖ్యంగా యేసయ్య, నీవు తండ్రి నాయన సిలువపై పలికిన 7 మాటల్లో ప్రవ్వా తండ్రి 3వ మాటగా తండ్రి యేసయ్య నాయన మాట్లాడటానికి నీవు నాకు దయను, నీ యొక్క కృపను, నీ యొక్క నోటి మాటను నాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. మరి ఒకసారి నా యొక్క ప్రవ్వా తండ్రి నాయన చెప్పే పర్యంతము ప్రవ్వా వాక్యంలో తండ్రి నీవే తోడుగా ఉండుమని నడిపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి బతిమాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా ఇటువంటి ప్రేమను వ్యక్తపరిచే యొక్క 3వ మాటని ప్రకటించడానికి, ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సంఘ కాపరికి, సంఘ పాశ్రమ గారికి, సంఘ పెద్దలకి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, మొదటి 2 మాటలు దేవుడు సిలువపై మాట్లాడిన 2 మాటలు క్షమాపణ మొదటి మాట, 2వ మాట వాగ్దానము. 2 మాటలు సువార్త కూడా మనము విని ఉన్నాము. దేవుడు ఈ మాటల ద్వారా మాదిరి మనకి చూపిస్తున్నాడు. అలాగే ఈ యొక్క 3వ మాట కూడా మరొకసారి చదువుకుందాము. లూకా సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఈ యొక్క మాట ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనకి ప్రేమను, బాధ్యతను గుర్తు చేస్తున్నారు. ఇటువంటి ఒక ప్రేమ, బాధ్యత మన తల్లిదండ్రులకి కానీ, మన బిడ్డలకు కానీ, మన చుట్టూ ఉన్న బంధుమిత్రులకు కానీ అందరికీ ఒకరినొకరి పట్ల ప్రేమ కలిగి ఉంటాం. కుటుంబం పట్ల కూడా బాధ్యత కలిగి ఉంటాం. కానీ యేసు ప్రభువారు సిలువపై ఒక గొప్ప సంగ్రామంలో ఉన్నారు. గొప్ప యుద్ధంలో ఉన్నారు. ఒక మహా మంచికి, మహా చెడుకి జరుగుతున్న సంగ్రామం అది. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించే, సాతాన్ని ఓడించే ఒక మహా సంగ్రామం, ఈ లోక రక్షణ కొరకై పాటుపడుతున్న ఒక మహా సంగ్రామం. సిలువపై ఆయన కూర్చొని లేడు. ఆయన కూర్చొని సేద తీరుస్తున్న పరిస్థితి కాదది. రక్తం కారుతుంది, తల నుంచి, నడినెత్తి నుంచి అరికాలు వరకు కారుతుంది. గాయాలు, దెబ్బలు, మహావేదన. అటువంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచాడు. తనకున్నటువంటి ఇహలోక బాధ్యతను మర్చిపోలేదు. అటువంటి గొప్ప దేవుడు మనుష్య రూపిగా మన దగ్గరికి వచ్చి మనం బాగున్నప్పుడే కాదు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్ననో ప్రేమను మనం మర్చిపోకూడదని దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. అది మనం సిలువలో సిలువ వేయబడుతున్నాడని చిన్నగా మాట్లాడుకోవడం కాదు, కానీ ఒక్కసారి గమనించండి. మహా పరిశుద్ధుడు, ఎటువంటి పాపము లేని ఆయనని తిడుతూ, కొడుతూ, నెట్టుతూ, ఉమ్మివేస్తూ, భయంకరంగా హేళన చేస్తూ ఉన్న పరిస్థితి. లోకంలో ఉన్న పాపమంతా వచ్చి ఆయన మీద పడబోతుంది. ఒక మహాపరిశుద్ధుడు. మామూలుగా మనము రోజువారీ ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే
మనకు తెలియకుండా మనం చేయని పాపం మన మీద ఎవరన్నా అంటగడితే మనం ఊరుకుంటామా? ఊరుకోము. నేను చెయ్యనప్పుడు నన్ను ఎలా అంటావు అని వెంటనే అనేస్తాం. మరి దేవుని కంటే గొప్పవారమా మనము? దేవుడి కంటే పవిత్రమైన వారమా? అటువంటి మహాపరిశుద్ధుడి మీద లోకంలోని పాపమంతా, ప్రజల పాపాలంతా ఆయన మీద పడినప్పుడు ఆయన ఎంత వేదనలో ఉండుంటాడు. ఆయనను దేవుడు, మహాదేవుడు, తండ్రి అయిన దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించడానికి ఆయన మర్చిపోలేదు, ముందుగా ఉన్నారు. అలాగే ఇహలోకంలో ఉన్నటువంటి తన తల్లిని కూడా తను మర్చిపోలేదు, బాధ్యతను మర్చిపోలేదు. అది మనము గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మనకు కుటుంబము ముఖ్యమైనది. అలాగని కుటుంబంలోనే ఉంటూ కుటుంబం పనులే చూసుకుంటూ కుటుంబ బాధ్యతనే పాటించుకుంటూ ఉండటమే కాదు, కానీ దేవుని చిత్తాన్ని కూడా మనం ఎరగాలి. సిలువలో వేయబడడం అనేది దేవుని యొక్క చిత్తం. తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని యేసయ్య మర్చిపోయాడా? మర్చిపోలేదు. మరి దేవుడు ఇహలోకంలో ఇచ్చినటువంటి తల్లి మీద ఉన్న బాధ్యతను, ప్రేమను మర్చిపోయాడా? మర్చిపోలేదు. అటు 7 మాటలు పలుకుతూ సువార్త చెప్పడం మర్చిపోయాడా? మర్చిపోలేదు. ఎటువంటి విషయంలో కూడా ఆయన మచ్చ కూడా లేనటువంటి మహాపరిశుద్ధుడైన దేవుడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన తన తల్లిని, తన ప్రియమైన శిష్యుణ్ణి తన సిలువ దగ్గర ఉండడం, రోధించడం, మహావేదనలో వారిద్దరిని చూడడం జరిగింది. నిజంగా మరియా ఒకప్పుడు దేవదూతల ద్వారా ఓ దయా ప్రాప్తురాలా అని పిలిచినప్పుడు ఇటువంటి ఒక సంఘటన ఎదురవుతుందని తను అనుకుని ఉంటుందా? ఇటువంటి వేదన తను ఎదుర్కొంటుందని అనుకుని ఉంటుందా? లేదు. అటువంటి పరిస్థితి ఆ రోజు దేవా నీ చిత్తమే జరిగించు అని అనింది. అప్పట్లో 13, 14, 12 దాటంగానే ప్రదానం చేయబడతారు. అమ్మాయిలు ప్రదానం చేయబడి తర్వాత 1 సంవత్సరం వాళ్ళకి పరీక్షాకాలం ఉంటుందంట. పరీక్షాకాలం అంటే సమాజము, సంఘము, పెద్దలు, బంధువులు, మిత్రులు, కాబోయే భర్త అందరూ కూడా ఆమెని గమనిస్తూ ఉంటారంట సమాజంలో. ఈ పరీక్షా కాలంలోనే దేవుడు దేవదూత ద్వారా ఆమెకు ఒక శుభవచనాన్ని తెలియజేశాడు. మరియకి తెలుసు ఆ 1 సంవత్సరము ఒక చిన్న నిందబడిన సమాజం తనని ఎలా చూస్తుందో. అప్పట్లో అట్లాంటి పరిస్థితుల్లో రాళ్లతో రువ్వి చంపేసేవారు. ఆయనను ధైర్యం తెచ్చుకొని దేవుని చిత్తానికి తనని తాను అప్పగించుకుంది. అటువంటి ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లు, అవమానాలు ఎదుర్కొంది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత కూడా చరిత్రకారులు నమ్మినది ఏంటంటే కొద్ది కాలానికే తన భర్త అయిన యోసేపు మరణించాడని, ఎక్కువ కాలం ఉండలేదు అని. అది మనకి ప్రాచీన బైబిళ్ళు కానీ చరిత్రకారులు కానీ తెలియజేసింది. అది అప్పటికి కుటుంబానికి తండ్రి లేడు. అప్పుడు యేసు ప్రభువే పెద్ద కుమారుడు ఇంటికి. తర్వాత అతనికి సహోదరులు ఇద్దరు, సహోదరులు 2, సోదరులేమో 3. మొత్తానికి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు. కుటుంబ బాధ్యత, పెద్ద కుటుంబం. అప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని లోకమంతా నమ్మినా, ఆయన ఎక్కడికెళ్ళి ప్రచారం చేసినా, దేవుని సువార్త చెప్పినా వాళ్ళ కుటుంబాలు మాత్రం యేసుని నమ్మలేదంట. ఎంత భయంకరమైన పరిస్థితి కదా. ఇంట్లో ఉంటున్నటువంటి తన సహోదరులే నమ్మలేదంట. మార్కు సువార్త 3వ అధ్యాయము 20-21 వచనాలు ఎవరైనా చదవాలని కోరుకుంటున్నాను.
మార్కు సువార్త 3వ అధ్యాయము 20-21. ఏం పట్టిందని అంటున్నారంట? దేవునికి దయ్యములు పట్టినాయని అంటున్నారంట. ఇంకొక మాట చదువుకుందాము. యోహాను సువార్త 7వ అధ్యాయం. 7వ అధ్యాయము 3-5 వచనం. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలము విడిచి యూదకు వెళ్ళుము. ఆయన సహోదరులే నమ్మలేదు యేసుప్రభుని, సొంత సహోదరులే. మరియమ్మకి యేసుప్రభు తర్వాత జన్మించినటువంటి సంతానం ఇది. సొంత కుటుంబంలోనే సొంత ప్రజలే ఆయనని నమ్మలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారి తండ్రి యొక్క బాధ్యతను, పెద్ద కుమారుడి బాధ్యతను, అయ్యో ఇంట్లోనే నా సువార్తని నమ్మట్లేదే, విశ్వసించట్లే అనే బాధ్యతను కూడా దేవుడు భుజాల మీదకి ఎత్తుకొని 30 సంవత్సరాలు ఇంట్లో వాళ్ళ తల్లికి తోడుగా ఉంటూ అన్ని పనులు చూసుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మరియమ్మ కూడా ఎన్నోసార్లు తన సంతానం ద్వారానే అవమానింపబడిందంట. మనకి ఒక్కో దగ్గర యేసుక్రీస్తు ప్రభువారిని కూడా, ఈయన వడ్రంగి అయిన యోసేపు కొడుకు కాదా అని అడగడం జరుగుతుంది. ఇవి మనం మాట్లాడుకున్నంత సులువైనవి కావు, చాలా అవమానకరమైన విషయాలు. ఇటువంటి వేదనకి గురి అయిన తన తల్లిని యేసు ప్రభు తన పాదాల దగ్గర, సిలువ దగ్గర చూచాడు. ఎంత బాధపడి ఉంటాడు కదా. ఎంతైనా మనుష్య రూపుగా జన్మించి ఉన్నాడు. ఆయన ఈ లోకంలో మనం ఎలా అయితే జీవించాలనుకుంటున్నామో, జీవిస్తున్నామో, అలాగే అన్ని శోధనలకు కూడా ఆయన గురి అయినాడు. అప్పుడు ఆయన, నా తల్లికి నా కుటుంబంలోనే చోటు లేదు, నా సువార్తని నమ్మే నా సహోదరులు లేరు. అప్పుడు ఆమెకి నేను చనిపోయిన తర్వాత తనకి ఒక తోడు అనేది చాలా అవసరమని ఆయన ఎరిగాడు. ఇది మరి చనిపోతున్న సమయంలో సిలువ మీదనే దేవునికి గుర్తొచ్చిందంటారా? ముందు ఎప్పుడు దేవుడు ఆలోచించలేదంటారా? ఆలోచించే ఉంటాడు. కానీ యెహోవానగు నేను తగిన కాలమందు దయచేసెదను అని దేవుడు చెప్పిన విధంగా ఆ రోజు ఆ దినాన పక్కనే ఉన్నటువంటి తన ప్రియమైన శిష్యుని, ఎవరు ప్రియమైన శిష్యుడు? యేసు ప్రభువుకి ప్రియమైన శిష్యుడు ఎవరు? యోహాను. యోహాను జెబెదీ కుమారుల్లో చిన్న కుమారుడు. ఆయనని చూసి తన తల్లిని బాధ్యతని అప్పగించాడు. నిజంగా తల్లి కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్నోసార్లు నజరేతులో ఒకసారి వాళ్ళు పస్కా పండుగ కోసమని వచ్చిన రోజు కూడా ఏసయ్య అక్కడే 3 రోజులు ఉండిపోవడం జరుగుతుంది. అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి, ఏంటి ఇక్కడ మమ్మల్ని మీరు వదిలిపెట్టేసి ఇక్కడే ఉంటే మేము ఎంత చింతిస్తాము అని యేసుక్రీస్తు ప్రభువారిని మరియమ్మ అడిగినప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారంట? నేను నా తండ్రి పనిలో ఉంటానని మీకు తెలియదా అని మాట్లాడతాడు. అప్పటికప్పుడు మరియా తన తల్లి స్వభావాన్ని అప్పుడు వ్యక్తపరిచినా కానీ రాను రాను
తనకంటూ ఒక బాధ్యత ఉంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చే రక్షకుడిగా ఆయన జన్మించాడని తను మెల్లిమెల్లిగా తెలుసుకుంటూ ఉంది. అలాగే కానా విందులో కూడా అంతే. అమ్మ నాతో నీకేమి పని, నేను చూసుకుంటాను కదా. అప్పుడు కూడా అట్లాంటి పరిస్థితుల్లో చూస్తూ ఆయనతోటే ఉంటూ ఉన్న ఆమెని చనిపోయే ముందు వదిలిపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు, బాధ్యతను మర్చిపోలేదు. మన కుటుంబంలో మరి ఎంతమంది బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు? మనం అది నేర్చుకోవాలి. రోజంతా నాన్న పని చేసి వస్తారు, అమ్మ పని చేస్తూనే ఉంటుంది 24 గంటలు. మనం మరి పిల్లలు ఏం చేస్తారు? సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. అంతేనా? పిల్లలు సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. ఏంటంటే గిన్నెలు తోమండి అని ఎవరన్నా అంటే చేతులు కందిపోతాయంట ఆడపిల్లలకి, అందుకే కడగరంట. పని చేయమంటే చేయరు, జిమ్ములకైతే పోతారు. అటువంటిది మనము గుర్తెరగాలి. ఎందుకంటే దేవుని తర్వాత మనకి అత్యంత బాధ్యతను ప్రేమను ఇచ్చేది, మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునేది ఎవరు? మన తల్లిదండ్రులే. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనం. ఓకే. ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దంట. ముదిమి అంటే మనోజ్ఞ. ముదిమి అంటే ఏంటి? ఏం చేస్తారు? ఇటు తిరగండి, ఇటు తిరగండి. ముదిమి అంటే ముసలితనము, వాళ్ళకి చేయుత అవసరమైన సమయము. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలంట? నిర్లక్ష్యము చేయొద్దంట. మనకి అట్లాంటి ఏమొద్దు. పొద్దున లేచినమ్మా, ఎప్పుడు అది కూడా ఎప్పుడంటే అప్పుడు లేచినమ్మా, మమ్మీ ఏమైనా పెడితే తిన్నామా, లేకపోతే ఏం పెట్టలే అని అరిచినామా, బయటకు వచ్చినామా, తిరిగినామా, లేకపోతే ఇంట్లో కూర్చొని ఫోన్ పట్టుకున్నామా, చేసిన దానికి పేర్లు పెట్టినామా, బాగాలేకపోతే బయట పోయి తిన్నామా. ఇదే బాధ్యతలు చిన్నతనం నుంచే వాళ్ళకి అప్పగిస్తూ ఉంటే వాళ్ళు పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత శ్రమను ఓరిస్తే మనం ఈ పరిస్థితుల్లో ఉంటాము, నిలబడతాము. అది మనము కూడా తల్లిదండ్రులం అయినాకనే తెలుస్తుంది అని అనుకోవడం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఈ లోపు వాళ్ళ జీవితం మొత్తం అయిపోతుంది. తర్వాత వాళ్ళ పిల్లలకు వాళ్ళేం నేర్పియాలో వాళ్ళకే అర్థం కాదు. గద్దించాలి, శిక్షించాలి, శిక్షించి తీరాలి. అట్లయితేనే మారుతారు. ప్రతి సండే వస్తాను, పిల్లలందరూ బయటనే ఉంటారు. గద్దించొద్దు, వాళ్ళని ఏమనొద్దు. ఎట్లా తెలుసుకుంటారు బాధ్యతని? యేసు ప్రభు వారు అంత గొప్ప దేవుడు. ఆయన దేవుడని నమ్ముతున్నామా మనమంతా? ఆయన దేవుడు, జీవం కలిగిన దేవుడు. ఆయన తన తల్లిని మర్చిపోలేదు. మరి మనం ఎలా ఉండాలి? అది మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి, జ్ఞాపకంలో ఉంచుకోవాలి. 10 ఆజ్ఞలు తెలుసు కదా అందరికీ. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం ఏముంటుంది? ఆ 20:12 తీయండి.
నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో అగునట్లు ఏమవడానికట? దీర్ఘాయుష్మంతుడు అంటే ఈ రోజులలో 35కే 25కే హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు పిల్లలు. మెడికల్ రికార్డ్స్ అవి. ఎట్లా పడితే అట్లా జీవిస్తారు, బయట ఏది పడితే అది తింటారు, ఇంట్లో మా అమ్మ వాళ్ళకి రెస్పెక్ట్ ఇయ్యరు. ఏం చేయాలంట? సన్మానించాలంట. సన్మానించడం అంటే రోజు కూర్చోబెట్టి శాల్వా కప్పాలి కదా, అది కాదు. వాళ్ళు బయట మనకేదో తల్లి రోజు తండ్రి అమ్మ డాడీ కనిపిస్తున్నారని తీసి పారేయద్దు. వాళ్ళే మన యొక్క ఆత్మీయ జీవితానికి వాళ్ళే మెట్లు వేయాలి. పిల్లలు కూడా అది నేర్చుకోవాలి. నెక్స్ట్, ప్రియమైన శిష్యుడు ఎవరు? యోహాను. ఈయన ఎవరి కుమారుడు? జెబదీ కుమారుడు. అవునా? జెబదీకి ఎంతమంది కొడుకులు? 2 కొడుకులు. పెద్ద అతను యాకోబు. 12 మంది శిష్యుల్లో ఒకరు పెద్ద యాకోబు, ఆయన జెబదీ కుమారుడు. ఇంకొక ఆయన చిన్న కుమారుడు యోహాను. ప్రియమైన శిష్యుడు, దేవుడు ప్రేమించిన శిష్యుడు, కరెక్టే. అంటే దేవుడు మరి పక్షపాత? 12 మంది శిష్యుల్లో ఈయనను మాత్రమే ప్రేమించిండా? కాదు. యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన ప్రేమను అత్యధికంగా అర్థం చేసుకుంది, దాన్ని అనుభవించింది యోహాను. ఆయన జాలరి, వాళ్ళ కుటుంబము జాలరు, వ్యాపారు. ఆయన ముందు యేసు ప్రభువుని కలవక ముందుకు ఆయన యొక్క బిహేవియర్ ఎట్లాంటిదంటే, ఆయన క్యారెక్టర్ ఎట్లాంటిదంటే మహాకోపిస్ట్, ఆవేశపరుడు. వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళిద్దరు అన్నదమ్ములకి ఒక పేరు ఇచ్చాడు. తెలుసా ఆ పేరేంటో? ఆ పేరు వాళ్ళిద్దరికి కలిపి ఉరిమేడి వారు. ఉరుముతో సమానంగా దేవుడు వాళ్ళకి పేరు పెట్టాడంట. ఉరుము ఎట్లుంటుంది? భయంకరంగా. ఆ సౌండ్ వస్తే ప్లేట్లు ఉంటే చేతుల నుంచి ప్లేట్లు ఎగిరిపోతాయి. ఆ పిల్లలు ఎవరన్నా ఉంటే కింద పడతారు. మనం చీరలో కూర్చుంటే పైకి ఎగురుతాం. అట్లా ఉంటుంది ఉరుము. వాళ్ళిద్దరికి అట్లాంటి పేరు పెట్టినట్టు. అంటే వాళ్ళ స్వభావము దేవుడు చూచి అలా పెట్టాడు. కానీ అదేవిధంగా రాబోయే కాలంలో కూడా వాళ్ళు అటువంటి గొప్ప సాక్షులుగా కూడా మిగులుతాడని దేవుడు అటువంటి పేరు వాళ్ళకి ఇచ్చాడంట. లూకాసు వార్త 9వ అధ్యాయము 53-55 వచనాలు. లూకాసు వార్త 9వ అధ్యాయము 53 నుంచి 55 వరకు. ఏమని ఆజ్ఞాపిస్తారట వాళ్ళు? వాళ్ళ మీద ఆకాశం నుండి అగ్ని కురిపియాలని మేము ఆజ్ఞాపిస్తే నీకు ఓకేనా దేవుడా అని అడుగుతున్నారు వాళ్ళు. అగ్ని కురిపించే అంత కోపం అంట చూడు వాళ్ళకి. యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు వెలివేస్తున్నారు, వాళ్ళు అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చింది ఆ కోపము? రాలేదు. ఎవరికి వచ్చింది? యోహాను తన యొక్క అన్న అయిన యాకోబుకి. ఇటువంటి సంఘటన ఇంకోటి మార్కు సువార్త 9వ అధ్యాయం 38. మార్కు 9వ అధ్యాయము 38 వచనం. అంతటా యోహాను బోధకుడా ఏం చేసిరంట? ఎందుకంట? యేసయ్య పేరిటనే దయ్యములను వెళ్ళగొడుతున్నట్ట. ఎవరి పేరిట? దేవుని పేరిటనే. అప్పుడు దేవుడు ఏమన్నాడంట? కింద వచనం చదవండి. అందుకు యేసు
చాలు చాలు. ఒకరినేమో అగ్ని గురిపిద్దాం ప్రభు అని అడుగుతారు, ఇంకో దగ్గరనేమో ఆటంకపరుద్దాం దేవుడు. మొత్తం ఎట్లున్నారంటే రెబల్స్. అవునా? అటువంటి యోహాను ఒక మంచి క్యారెక్టర్ కూడా ఉందన్నమాట, ఒక మంచి స్వభావం మనలో ఉంది. అదేంటంటే ఆధ్యాత్మిక ఆసక్తి, ఆత్మీయ జీవితం గురించి తెలుసుకోవాలని, దేవుని ప్రేమను, దేవుని ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉండాలనే ఆసక్తి ఆయనలో ఎక్కువ ఉండేనంట. ఆశ కూడా ఎక్కువే. ఒకనొక టైంలో వీళ్ళిద్దరు కొడుకులు వాళ్ళ తల్లి వచ్చి, నన్ను ఒకరిని కుడి పక్కన ఒకరిని ఎడమ పక్కన కూర్చోపెట్టుకో దేవుడా అని వాళ్ళ తల్లి వచ్చి అడుగుతుంది వీళ్ళిద్దరు కొడుకుల గురించి. అది నా వశములో లేదు అని దేవుడు చెప్తాడు. కానీ క్రమక్రమంగా యోహాను యేసుక్రీస్తు ప్రభువారితో గడిపిన సమయాలన్నింటిలో కూడా రూపాంతరం చెందినప్పుడు కానీ, తర్వాత కానా విందులో కానీ, ఇంకా యాయూరు కుమార్తెను లేపినప్పుడు కానీ, గెత్సెమనే తోటలో ప్రార్థన, దేవుడు రక్తంతో చెమట కారుతున్నప్పుడు అటువంటి ప్రార్థన సమయంలో కానీ, ఇలా ట్రావెల్ చేస్తుండగా దేవుని ప్రేమను రుచి చూచాడు, తెలుసుకున్నాడు. ధైర్యాన్ని, సహనాన్ని, ప్రేమను ఎక్కువగా పొందుకున్నాడు. ఎంత గొప్పగా విశ్వాసంగా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత తల్లి బాధ్యతను ఆయనకు అప్పగిస్తాడు కదా, సొంత తల్లి యొక్క బాధ్యతను. మరి అంత విశ్వాసంగా మనం ఉంటున్నామా? మన రోజు జీవితాలలోనే ఫర్ సపోజ్ ఏదైనా అమ్ముతున్నాం, ఏదైనా షాప్ ఉంది మనకి, అన్నీ న్యాయంగానే తూగుతున్నాయా? ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, కరెక్ట్గానే సంతకాలు పెడుతున్నారా? ఏదన్నా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు, ఎట్లా పోతే అట్లా పోని అని వదిలేస్తున్నారా? ప్రతి ఒక్క పనిలో న్యాయము అన్యాయం ఉంటుంది, విశ్వాసం అనేది ఉంటుంది. అది మనకు కలిగి ఉన్నామా? దేవుడు మనకి ఒక బాధ్యతను అప్పగించాలంటే ఎంత విశ్వాసము మన జీవితాల్లో మనకు ఉండాలి, ఎటువంటి నమ్మకమైన జీవితం మనం కలిగి ఉండాలి. మన బాధ్యతలే మనం తీసుకోవడానికి కష్టమైపోతుంది ఈ రోజులలో. మన యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికే మనకి టైం సరిపోతలేదు. మరి దేవుడి యొక్క పని, దేవుని యొక్క బాధ్యత మనకు అప్పగించాలంటే మనం ఇంకెంత ఆత్మీయంగా ఎదగాలి. దేవుడు మన పట్ల ఒక పనిని అప్పగించాలంటే ఇంకా ఎంత నమ్మకంగా మనం జీవించాలి, అది మనము గుర్తెరగాలి. అలాగే యోహానికి ఇంకొక మంచి స్వభావం ఏంటంటే మాట వినేవాడంట. యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. తర్వాత శిష్యులు చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆమెను ఏం చేసిండంట? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఎంతసేపు అవుతుంది? బాధ్యతనిచ్చి ఎంతసేపు అవుతుంది? ఎంతసేపు అవుతుంది? గడియ తేడా కూడా లేదు. ఏం చేసినంట? ఇమ్మటే ఇంట చేర్చుకున్నాడంట. కాబట్టి మనం ఈ యొక్క మాట ద్వారా నేను కంక్లూడ్ చేస్తున్నది ఏంటంటే, మనము కుటుంబ బాధ్యతల్ని మర్చిపోకూడదు. అట్లాగని దేవుడు మనకు అప్పగించిన పనిని మర్చిపోవద్దు. దేవుని చిత్తాన్ని దాటి మనం వెళ్ళొద్దు. యేసుక్రీస్తు ప్రభువారు తన కుటుంబాన్ని మర్చిపోలేదు, తన తల్లిని మర్చిపోలేదు, తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పనిని మర్చిపోలేదు. సువార్తని, సంఘాన్ని, సహవాసాన్ని మనం వీడకూడదు. అట్లని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని చిత్తాన్ని కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన బోధించింది చేసి చూపించాడు, అదే మనకి మాదిరి. ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పిందే మనకి చూపించాడు. కాబట్టి దాన్ని మనం గుర్తెరగాలి. తల్లిదండ్రులకు పిల్లలు తల్లిదండ్రులకి ఏం చేయాలి? లోబడాలి. అది ఉంటేనే మీరు దీర్ఘాయుష్మంతులు
అవుతారు. ఇంకో వేనే లేదు, ఇంకో మార్గమే లేదు. వాళ్ళకి లోబడి ఉంటేనే మీరు మంచిగా ఉంటారు, అంతే. ఓకే, వాళ్ళు చెప్పిన మాటల్ని మాట్లాడేటప్పుడు కూడా కొంతమంది అయితే పేరు పెట్టి పిలుస్తారు వాళ్ళ మమ్మీ వాళ్ళని. చేయొద్దు అట్లాంటివి. వాళ్ళు దేవుని తర్వాత దేవుడు మనకి, అవునా? రావే పోవే ఉండవే, ఏందది? చేయొద్దు అట్లాంటివి. మర్యాదగా ఉండాలి, గౌరవించాలి. కుటుంబాలను మర్చిపోకూడదు, బాధ్యతలను మర్చిపోకూడదు. యోహాను వలె నమ్మకాన్ని పొందే విధంగా లోబడి విశ్వసించి విశ్వాసముతో నడిచి దేవుని యొక్క నమ్మకాన్ని మనం పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇటువంటి ఒక చిన్న సందేశాన్ని నాకు చెప్పడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా మాటల ద్వారా ఎవ్వరూ కూడా ఇబ్బంది పడినను బాధపడినను క్షమించమని కోరుతున్నాను. మరొకసారి సంఘానికి, సంఘ కాపరికి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను.